నమస్కారం. జయ శ్రీమన్నారాయణ. ఈరోజుటి సందేహం ఏంటంటే, పునఃజన్మలు నిజమే అయితే మరి పితృకర్మలు ఎందుకు చెయ్యాలి? గరుడ పురాణం ఏం చెప్తుంది? హిందూ ధర్మం ప్రకారం జీవాత్మ శరీరాన్ని విడిచిపెట్టినా నశించదు. తన కర్మలను బట్టి మరో జన్మను స్వీకరిస్తుంది. ఈ విషయాన్ని భగవద్గీత కూడా వివరిస్తుంది. మరణించిన వెంటనే ఆత్మకి మరో జన్మ వస్తుందా? గరుడ పురాణం ప్రకారం అలా కాదు. మరణం నుంచి తదుపరి జన్మ వరకు ఒక ప్రయాణం ఉంటుందని వివరిస్తుంది. గరుడ పురాణం ప్రకారం మరణించిన జీవాత్మ కొంతకాలం ప్రయాత స్థితిలో ఉంటుంది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు చేసే అంత్యక్రియలు, పిండ ప్రదానాలు, తర్పణం ఈ జీవాత్మ ప్రయాణాన్ని సహాయపడతాయని పేర్కొంటుంది. 1 సంవత్సరం వరకు చేసే కర్మలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ కర్మల అనంతరం ఆ జీవాత్మ పితృగణంలో చేరుకుంటుందని సాంప్రదాయం చెప్తుంది. అయితే మళ్ళీ జన్మ ఎప్పుడు? గరుడ పురాణం ప్రకారం అందరికీ ఒకేసారి పునర్జన్మ కలగదు. తమ కర్మలను బట్టి కొంతమందికి త్వరగా, మరో కొందరికి చాలా కాలం తరువాత, మరికొందరికి స్వర్గ నరక అనుభవాల ప్రకారం అనంతరం జన్మ లభిస్తుందని చెప్తున్నాయి. మరి ఇప్పటికే జన్మించుంటే? ఇదే చాలామందికి వచ్చే సందేహం. ధర్మశాస్త్రాల ప్రకారం శ్రాద్ధం, తర్పణం అనేవి కేవలం ఒక వ్యక్తికి ఆహారం పంపడం కాదు. అవి పితృ రుణాన్ని తీర్చే ధార్మిక కర్తవ్యాలు. శాస్త్రాల ప్రకారం పితృదేవతలకు మన పూర్వీకులు ప్రతినిధులుగా భావించబడతారు. మనం చేసే శ్రాద్ధం, తర్పణం ఫలాన్ని ఆ జీవి ఏ స్థితిలో ఉన్నా దైవ వ్యవస్థ ద్వారా తగిన విధంగా అందజేయబడుతుంది. అందుకే ఆ వ్యక్తి ఇప్పటికే మరో జన్మలో ఉన్నా లేదా పితృలోకంలో ఉన్నా శ్రాద్ధం చేయడం వ్యర్థం కాదు. అంటే పునర్జన్మ ఉంది. పితృకర్మలు కూడా చెయ్యాలి. ఈ రెండు ఒకదానికొకటి విరుద్ధం కావు. సనాతన ధర్మంలో కర్మ, పునర్జన్మ, పితృయజ్ఞం 3 పరస్పర సంబంధం కలిగిన సిద్ధాంతాలు. ఆలోచించండి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. అయితే ఈ విషయాలపై ఇంకా మీకు ఏవైనా సందేహాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జై శ్రీమన్నారాయణ. సర్వే జనాం సుఖినో భవంతు. ధర్మాన్ని ఆచరించండి. ఆ ధర్మమే ఎప్పటికీ కూడా శ్రీరామ రక్షగా మీ అందరినీ కూడా కాపాడుతుంది. శుభం.